అమృత్సర్ సిటీ సెంటర్లో అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు. కాదు, మన గుడ్డెట్టు ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా? మన గుడ్డెట్లాగే ఉంది ఇక్కడ కూడా, సేమ్, ఏం మారలా. అమృత్సర్లో గులాబ్ జామ్ ఎలాగుంది? తీయగా ఉంది. అమృత్సర్లో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఇది రబడీ అంట. మరి రబడీ అంటే ఏంటో మాకు తెలీదు. ట్రాన్స్లేట్ చూసిన రబడీ అంటే తెలుగులో రబడీ వస్తుంది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మాత్రం చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఇక్కడ రెస్టారెంట్లతో పాటు పక్కన మ్యూజియం కూడా ఉంది. పార్టీషన్ మ్యూజియం అని చెప్పి ఉంది. ఆ మ్యూజియం సంబంధించింది ఎంట్రీ కూడా ఇదే. ప్రతి భారతీయుడు ఇక్కడికి వచ్చాడంటే బాధపడకంటే ఎవరు వెళ్ళరు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఇలాంటి జరగకూడదు అనుకుంటాం. అంత దారుణంగా జరిగింది. జలియన్వాలా బాగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. టెంపుల్ దగ్గరే ఉంటాయి అన్నీ. మొత్తం షాపింగ్ ఏరియా. శారీస్ మాత్రం అమ్మాయిలు చాలా ఉన్నాయి. శారీస్లు, డ్రెస్సులు, కత్తులు. జలియన్వాలా బాగ్ దగ్గరకు వచ్చేసాం. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే దారిలో చూడండి సైట్స్ ఎలా ఏర్పాటు చేశారో, చాలా బాగుంది కదా. కానీ ఇది అమృత్సర్లోనే చాలా కాలం క్రితం ఒక జరిగిన యథార్థ సంఘటనకి గుర్తుగా ఈ జలియన్వాలా బాగ్ ఇది. లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ జలియన్వాలా బాగ్లో మొత్తం మనం కొంచెంసేపు అలా తిరుగుతూ ఉంటే మొత్తం జాతీయ గీతం, దేశం సంబంధించిన పాటలు మ్రోగుతూనే ఉంటాయి. ప్రస్తుతం జలియన్వాలా బాగ్ దగ్గర ఉన్న 1919 ఏప్రిల్ 13 జరిగిన ఒక సంఘటన ఇది. దారుణం భయ్యా, నిజంగా. అసలు 1000 మందికి పైగా మన భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. 2000 మంది పైగా గాయపడ్డారు. నిజంగా ఇక్కడ వచ్చి ఆ బుల్లెట్ ఇవి ఉంటాయి కదా, ఆ మార్కులు అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంతటి వాడైనా ఇక్కడికి వచ్చాడు అంటే కన్నీటి చుక్క రాల్చాల్సిందే భయ్యా. ప్రతి భారతీయుడు ఇక్కడికి వచ్చాడంటే బాధపడకంటే ఎవరు వెళ్ళరు. చాలాసార్లు చూసాను, నేను వీడియోస్లో కూడా చూశాను. ఓకే, బాధపడ్డాం. కానీ ఇక్కడికి వచ్చి లైవ్లో చూస్తుంటే నిజంగా మన వల్ల కావట్లా. ఉండలేము, ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము. కొంచెంసేపు చూపించేసి వెళ్ళిపోతాం. కానీ మీరు కనుక అమృత్సర్ వచ్చారంటే తప్పకుండా ఒక్కసారి అయితే రండి, తెలుసుకోండి. విషయం అయితే తెలుసుకోవాలి కదా, మన భారతదేశం చరిత్ర. ఇక్కడ జరిగిన ఒక సంఘటన అది. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఇలాంటి జరగకూడదు అనుకుంటాం. అంత దారుణంగా జరిగింది అది భయ్య. మాటలైతే రావట్లేదు కానీ చూపించేసి వెళ్ళిపోతా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బావిలో 120 మంది శవాలు దొరికినాయి అంట. చూడండి, అప్పటి వీడియో అది. ఒక సినిమాని అయితే క్రియేట్ చేశారు. ఎలా అయితే తప్పించుకుందాం అనుకుని ఆ బావిలో దూకారో అందరూ చచ్చిపోయారు భయ్య. అలాగా 120 మంది శవాలు దొరికినాయి అంట దాంట్లో. చూడండి, అంత దారుణంగా చంపేశారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు. అక్కడ నుండి తప్పించుకోవడానికి చాలా మంది గోడ ఎక్కి పారిపోదాన్ని ట్రై చేశారు. అది నా మార్క్స్ అన్నీ ఏంటంటే బుల్లెట్ గుర్తులు అవన్నీ. ఇక్కడ ఎక్కడ చూసినా ఆ బుల్లెట్ మార్కులే భయ్యాలు. అక్కడ ఇది, అక్కడ ఎక్కడ చూసినంత దారుణంగా చంపేశారు మొత్తం.
ఇప్పుడు ఈవినింగ్ 6 తర్వాత లైటింగ్ షో ఏదో ఉంటుంది, అంటే అప్పుడు జరిగిన సంఘటన దాని గురించి షో జరుగుద్ది, కొంతసేపు ఉంటుంది. చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చుండి. చైర్స్ అందుకే వేసారు ఇలాగా, లైటింగ్ షోలా జరుగుద్ది ఇప్పుడు. सन 1915 ਵਿੱਚ ਰਾਸ ਬਿਹਾਰੀ ਬੋਸ ਨੇ ਪੰਜਾਬ ਆ ਕੇ ਲਾਹੌਰ, ਫਿਰੋਜ਼ਪੁਰ, ਅੰਮ੍ਰਿਤਸਰ, ਨਨਕਾਣਾ ਸਾਹਿਬ ਅਤੇ ਤਰਨਤਾਰਨ ਵਿੱਚ ఇక్కడ ఈవినింగ్ 6 తర్వాత చాలాసేపు మన దేశ చరిత్ర గురించి, అలాగే జలియన్వాలా బాగ్లో జరిగిన సంఘటన గురించి చాలాసేపు అయితే లైటింగ్ షో జరుగుతుంది. తప్పకుండా మీరు జలియన్వాలా బాగ్ అయితే చూడండి అమృత్సర్ వచ్చినప్పుడు. అలాగే ఈవినింగ్ పూట అయితే కొంచెంసేపు ఈ లైటింగ్ షో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన దేశ చరిత్ర కూడా మీకు తెలుస్తుంది. गोलियां बंदूकों दी लड़ियां चो बड़ी लगी लोकी बेतहाशा अपनी जान बचाने लई एडमिटर पाए रहे पर ना अंग्रेज हुकूमत दी बंदूकां रुकियां अते ना ही टायर दी आंखां विच. ఇప్పుడే జలియన్వాలా బాగ్లో లైటింగ్ షో అయిపోయింది. అమృత్సర్లో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఇది రబడీ అంట. మరి రబడీ అంటే ఏంటో మాకు తెలీదు. ట్రాన్స్లేట్ చూసిన రబడీ అంటే తెలుగులో కూడా రబడీ వస్తుంది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేమో లస్సీ భయ్య, అంతా 50 రూపాయలు. ఇది భయ్య లస్సీ కిतना ప్రైస్ భయ్య? 40 రూపీస్. ఏ 50 రూపీస్, ఏ 40 రూపీస్ ఏ లస్సీ. ఓకే లస్సీ ఇది, అది కూడా టేస్ట్ చేద్దాం తర్వాత, రేపు ఎప్పుడో చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ రబడీని అయితే టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. పాలకోవా ఉండదు మంది, సేమ్ అంతే. కిస్మిస్లు, బాదం, జీడిపప్పులు సేమ్ పాలకోవా అని, అంత మించి ఏం లేదు. నైట్ స్ట్రీట్స్ చూసారు, అదిరిపోయింది కదా, లైటింగ్స్ కానీ అది కానీ చాలా బాగుంది. ఇదంతా హెరిటేజ్ స్ట్రీట్ అంటారు. పక్కన టెంపుల్ కు పక్కనే ఉంటుంది, గోల్డెన్ టెంపుల్ పక్కన రోడ్ ఇదంతా. అమృత్సర్ సిటీ సెంటర్ లో అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు. అసలు ఆ లైట్స్ చూడండి, సైడ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి చూస్తే, ఇక్కడి నుంచి మొదలు పెడితే గోల్డెన్ టెంపుల్ 600 మీటర్స్ రోడ్డు మొత్తం, ఇక్కడి నుంచి టెంపుల్ వరకు మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది రోడ్డు మొత్తం ఇలాగే. చూడండి సైడ్స్ మధ్యలో ఏమో స్ట్రీట్ లైట్స్ మంచి స్టైలిష్గా పెట్టారు. అటు ఇటేమో జనాలు హడావిడి మామూలుగా ఉండదు, షాపింగ్ అయ్యి చాలా బాగున్నాయి. అక్కడ ఛత్రపతి శివాజీ గారి స్టాట్యూ, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. అసలు ఎంత సందడిగా ఉందంటే అబ్బో, అసలు రచ్చ రంబోలలో ఉంది మొత్తం, చాలా బాగుంది. స్ట్రీట్ ఫుడ్లో భాగంగా పేలాలు కొనుక్కున్నాం అమృత్సర్లో. పేలాలు ఇగో చూస్తా. ఎంత భయ్యా? కిतना पैसा? 10 రూపాయ. వేరుశనగుళ్ళు, కార్ను, అయ్యేంటి పేలాలు, పచ్చి పేలాలు, ఈ శనగలు. ఓకే, మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం? ఇదొకటి పేలాలు, ఒకటిను వేరుశనగుళ్ళు. అవి టేస్ట్ చేస్తాం. హిందీలో మూంగ్ఫలీనా ఏం మనకి హిందీ రాదు, అది మ్యాటర్. రగ్ పంజాబ్ అంట, దాబా అనుకుంటా మొత్తం, అంటే రెస్టారెంట్ లాగా మొత్తం. బా మెరిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం ఒకటి కన్ఫామ్గా ఉంటుంది అయ్యా. ఇక్కడ బొడ్డోళ్ళ రైడ్స్ కూడా. అసలు ఇక్కడ చూడు ఎలా ఉందో. బాబా అదిరిపోయింది. ఇదంతా లోపలేంటి రెస్టారెంట్లు, ఏదో కోటలోకి వెళ్ళినట్టుంది. లోపల ఉన్నాయన్నీ రెస్టారెంట్లే. ఎక్సలెంట్గా ఉంది. ఇది ఏంటిది అనుకుంటున్నారు? ఇది మహల్ కాదు, పైన ఇలా ఉన్నాయి కదా. ఇది ఏంటంటే రెస్టారెంట్కి ఎంట్రీ. లోపల చాలా రెస్టారెంట్లు, దాబాలు అవి ఉన్నాయి అంతే. కానీ
ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఎలా ఉందో అలా ఉందో లోపల. ఇంకా లోపలికి వెళ్ళిన రెస్టారెంట్ కూడా చూద్దాం ఒకసారి. రగ్ పంజాబ్ ఇది. లోపలికి వస్తే ఫుడ్ మొత్తం అన్ని రెస్టారెంట్లు. డామినోస్ ఉంది ఇక్కడ, రగ్ పంజాబ్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి దీంట్లో. దానికోసం స్పెషల్గా ఇలా అరేంజ్ చేశారు. బాగుంది కదా మొత్తం. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. ఇంకా టెంపుల్కి అనుకుంటా, టెంపుల్కి ఎంట్రన్స్ అనుకుంటా మొత్తం. అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చేస్తే ఇంకెక్కడి నుంచి స్ట్రీట్స్ మొత్తం ఇలా ఉంటాయి. ఇక్కడే అదిరిపోయే రెస్టారెంట్ ఉంది, చాలా ఉన్నాయి లోపల. అలాగే పార్టీషన్ మ్యూజియం కూడా ఉంది ఈ లోపలే. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి జస్ట్ ఒక 700 మీటర్స్ అంతే, 700-800 మీటర్స్ ఇక్కడ నుంచి. పెద్ద దూరం ఏం కాదు. అమృత్సర్లో స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ఇప్పుడు మనం చికెన్ మోమోస్ టేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చెప్పాను ఇస్తాడు. ఇంకా చికెన్ మోమోస్ అయితే తీసుకున్నా. లైఫ్లో అయితే ఫస్ట్ టైం మోమోస్ తిన్నా. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చికెన్ మోమోస్ తినలేదు. ఒకసారి టేస్ట్ చూస్తే ఎలాగుంటుందో మరి. దాని మీద అమృత్సర్లో ట్రై చేస్తున్నా. పంజాబీ స్టైల్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం. ఎంత ఈ ప్లేటు తీసుకున్నాడు, చాలా ఇచ్చాడు. ఇప్పుడు దాకా మామూలు ఎప్పుడు నేను తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. పంజాబ్లో ఎలా ఉంటుంది చూద్దాం. అలా ఎప్పుడు ట్రై చేయాలి, ఫస్ట్ టైంగా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది ఏదో మరి. అట్లా ట్రై చేయొచ్చు. ఓకే. అమృత్సర్లో మనోడు డిఫరెంట్గా గులాబ్ జామున్ ట్రై చేస్తున్నాడు. ఏ బ్రో కాలుతుందా? అమృత్సర్లో గులాబ్ జామున్ ఎలాగుంది? తీయగా ఉంది అన్నాడు. కాలగా జాగ్రత్త, ఎక్కడితే అక్కడ కాలిపోద్ది. అమృత్సర్లో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం కదా, అందులో భాగంగా ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ చెప్పుకున్నాం. కాదు, మన గుడ్డెట్టు ఇక్కడ ఎలాగుంటుందో తెలుసా? మన గుడ్డెట్లాగే ఉంది ఇక్కడ కూడా, సేమ్, ఏం మారలా. అమృత్సర్లో పెరుగమ్మ ఎప్పుడు ఫుడ్ ఎన్ని టేస్ట్ చేయలేక చివరికి పెరుగన్నం తిన్నాం. పెరుగు బాగుంది, మంచి పెరుగు. ప్లేట్ దही ఓకే. ఇందులో చైనీస్ సేల్ 200 అంట. ఇవి కూడా బట్టలు కూడా 200. ఏ బల్లే బల్లే బల్లే. ఏదైనా 100-200 అంట. ఏ షర్ట్లే బాగున్నట్టున్నాయి. ఎప్పుడు ఇలా రష్గా ఉంటూనే ఉంటుంది, చాలా బాగుంటుంది రోడ్డు మొత్తం. టెంపుల్ కూడా 24 hours ఓపెన్లోనే ఉంటుంది అంట ఎప్పుడు వచ్చినా సరే. ఫుడ్ కూడా అలాగే. పక్కనే భోజనశాల ఉంది కదా, లంగర్ అంటారు. ఆ గురుద్వారాల్లో ఎప్పుడూ భోజనం కూడా పెడుతూనే ఉంటారు. చపాతీ, ఏది కావాల్సిన, కాఫీ కూడా ఫ్రీగానే దొరుకుతుంది ఇక్కడ. ఫుడ్ పరంగా అయితే అన్నీ ఫ్రీ. షాపింగ్ కూడా చాలా తక్కువ ప్రైస్ అన్నీ. చాలా ఇది అటు ఇటు ఎక్కడ చూడు ఫుల్ షాపింగ్. అలా నడుచుకొని వచ్చేస్తే ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. ఇంకెక్కడి నుంచి మనం చెప్పులు ఒక స్టాండ్లో పెట్టేసి ఎక్కడైనా లోపలికి వెళ్ళిపోవడమే, టెంపుల్ లోపలికి. చూశారు కదా వీడియో, మీకైతే నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి అయితే కామెంట్ చేయండి. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బై బాయ్.